దిలావర్పూర్ ఇథనాల్ కంపెనీకి సంబంధించిన వివరాలను ప్రభుత్వం బయటపెట్టింది. ఇథనాల్ కంపెనీకి బీఆర్ఎస్ హయాంలోనే అనుమతులు ఇచ్చారని స్పష్టం చేసింది. ఈ విషయంపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి నగేష్ అడిగి తెలుసుకుందాం. నగేష్, చెప్పండి, దిలావర్పూర్ ఇథనాల్ సంస్థ అనుమతులపై ప్రభుత్వ వివరణ ఏంటి? ఇథనాల్ కంపెనీకి సంబంధించి అనుమతులన్నీ గత ప్రభుత్వ హయాంలోనే ఇచ్చినట్టుగా ప్రభుత్వం చెప్తోంది. ముఖ్యంగా అనేక కేంద్ర ప్రభుత్వం పర్యావరణ అనుమతులు ఇచ్చినటువంటి అంశానికి విరుద్ధంగా ఈ అనుమతులు ఇచ్చినట్టుగా ఆ ప్రభుత్వం చెప్తోంది. ప్రధానంగా కేంద్రం కేవలం ఫ్యూయల్ ఇథనాల్ మాత్రమే పర్యావరణ అనుమతి ఇచ్చినప్పటికీ దానికి విరుద్ధంగా ఇథనాలు, ఎక్స్ట్రా ఇథనాలు, ఇతర ఇథనాల్ సంబంధించి తయారీ కోసం కేంద్రం రాష్ట్ర ప్రభుత్వం కేబినెట్ ఆమోదంతో ఈ ఉత్తర్వులు జారీ చేసినట్టుగా కేంద్రం ఇచ్చిన పర్యావరణ అనుమతి అంటే ఫ్యూయల్ ఇథనాల్ కు కాకుండా ఇతర ఇథనాల్ ఉత్పత్తి కోసం అక్కడ ప్రజాభిప్రాయాన్ని సేకరణ చేయాల్సినప్పటికీ దానికి ప్రజాభిప్రాయ సేకరణ అవసరం లేకుండా ఉండేందుకు ఆ విధంగా వ్యవహరించినట్టుగా ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి. వీటన్నిటికి సంబంధించి అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ ఆమోదంతోనే ఇదంతా జరిగిందనేది ప్రభుత్వం ద్వారా వర్గాలు చెప్తున్నాయి. వీటన్నిటి నేపథ్యంలో అప్పుడు ఉన్నటువంటి మంత్రి తలసాని కుటుంబానికి ఇందులో ప్రమేయం ఉందని మంత్రి సీతక్క ఇప్పటికే ప్రెస్ మీట్ ద్వారా ఆరోపించారు. వివిధ అక్కడ జరుగుతున్నటువంటి స్థానికంగా ఒక్కసారిగా ఆందోళన పెళ్లిగడంతో వాటికి సంబంధించిన రికార్డులన్నీ కూడా ప్రభుత్వం ఆరాధిస్తుంది. అనుమతులు కొనసాగించాలా వద్దా అనే విషయాలను కూడా పరిశీలిస్తుంది. ఇప్పటికే అక్కడ పనులన్నీ కూడా ఆపివేయాలని కలెక్టర్ కు ముఖ్యమంత్రి కార్యాలయం స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడంతో పనులన్నీ నిలిచిపోయాయి. అయితే వాటన్నింటి అనుమతులు ఏ విధంగా ఇచ్చారు, ఆ భూసేకరణ ఏ విధంగా జరిగింది, వాటన్నిటికి సంబంధించిన వివరాలన్నీ కూడా సేకరిస్తున్నారు. నయన్, ధన్యవాదాలు నగేష్. ప్లీజ్ వెళ్ళిపోతాం.